మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వారమంతయు ప్రభు మనల్ని ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి మరి ఈ రోజున సజీవులమై ప్రభుని స్తుతించేటట్లు ప్రభు కృప చూపించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక, ఆయన నామం స్తుతింపబడునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మరి మొదటి వాక్యం దగ్గర నుంచి 4 వాక్యాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రియులారా, చూడండి, అపోస్తలుల దినములలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన మొదటి దినమే ఈ దినం. ఆ రోజు జరిగిన ఆ సన్నివేశాన్ని ఇందులో మనం చక్కగా చూడగలుగుతాం. వారందరూ ఒక ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఆకాశంలో నుండి ఒక గొప్ప శబ్దం, అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు కూడా నిండుకొన్నదట. తర్వాత మనం చూస్తే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఆ అగ్ని దిగి వచ్చిందండి. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక ధ్వని కనిపిస్తుంది, ఆకాశము నుండి దిగి వచ్చిన అగ్ని కనిపిస్తుంది. ఈ అగ్ని విషయమై మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మని అగ్నితో మనం చూడగలం, అలాగే పావురము ఆకారంలో మనం చూడగలం, అలాగే నీళ్లతో పోల్చిన అనుభవాల్ని మనం చూడగలుగుతాం. ఇందులో మనం విశేషంగా మనం చూడవలసింది, ఆయన అగ్ని వలె దిగివచ్చి వారు ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారు వాక్శక్తి గలవారై వారు దేవుడు వారికి అనుగ్రహించిన శక్తి కొలది అన్య భాషలతో వారు మాట్లాడి ప్రభువుని స్తుతించినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో దిగి రావడానికి గల కారణాలు ఏంటి? అగ్నిని ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? పావురము వలె దిగి వచ్చే దేవుడు మంచు వలె, నీళ్ల వలె పోల్చబడిన పరిశుద్ధాత్ముని యొక్క రూపాన్ని ఇక్కడ మనం అగ్నిమయమైనటువంటి రూపంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేసే కొన్ని కార్యక్రమాల్ని మన పరిశుద్ధ గ్రంథంలో కనుక చూస్తే పరిశుద్ధాత్మ అగ్నికి పోల్చబడింది కదా. అన్నప్పుడు ఈ అగ్ని ఏం చేస్తుంది అనంటే, మీరు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో చదివితే అక్కడ వ్రాయబడిన మాటలు నేను మీతో చెప్తున్నానండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును అంటే అగ్ని అనేది ఒక ప్రాకారముగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, అంటే ఇది కాపుదలనిచ్చే అగ్ని అని మనం చూడాలి. సహజంగా ప్రతిదీ కాపాడబడాలి అని అనుకుంటే దానికి ప్రాకారం ఉండాలి. ఎంత విలువ కలిగిన భవంతి కట్టుకున్నా ప్రాకారం లేదనుకోండి, ఆ యొక్క భవంతికి కాపుదల లేదండి. ఆ యొక్క భవనానికి అపాయం రావచ్చు, లేదా పశువులు రావచ్చు, లేదా హానికరమైనవి ఏవైనా ఆ యొక్క భవనానికి కలగవచ్చు. అందుచేత తక్కువ స్థితిలో ఉన్నదైనా హెచ్చు స్థితిలో ఉన్నదైనా దేనికైనప్పటికీ కాపాడబడాలి అని అనుకుంటే దానికి కాపుదల, ప్రాకారాలు చాలా అవసరం. అందుకే ఒక పట్టణం కాపాడబడాలన్నా కూడా ప్రాకారమే కావాలి. మన పితరులు, రాజుల చరిత్రలో మనం చూస్తే వాళ్ళ రాజ్యాలు స్థిరపడినప్పుడు వారు చేసిన మొదటి పని ఏంటంటే ఆ పట్టణాలకి ప్రాకారాలు కట్టడం వాళ్ళు ప్రారంభించారు. ఎందుకంటే ప్రాకారాలు లేని పట్టణం మరి కాపాడబడదు. అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ అగ్ని మనకేం కలుగు చేస్తుంది అనంటే ఒక కాపుదల. ప్రియులారా, నిజమే, ఈ రోజున మన వ్యక్తిగత బ్రతుకులకు కూడా ఒక కాపుదల లేకపోతే మనం ఎంత శక్తి కలిగిన వారమైనా,
మనం ఎంత భక్తి కలిగిన వారమైనా, మనం ఎంత నిష్ట కలిగిన వారమైనా, బలవంతులమై ఉన్నప్పటికీ కూడా ఆ అంతం వరకు, ఆఖరు వరకు మనం కాపాడబడాలి. ప్రభు రాకడ వరకు మనం నిలిచి ఉండాలి. ఆయన ఆగమనమందు మనము ఆయన ఎద్దుకు కొనిపోవాలి అని అనుకుంటే మరి మనకు ఒక కాపుదల కావాలి, మనకు ఒక ప్రాకారం కావాలి. ఆ ప్రాకారమే అగ్ని ప్రాకారము అనేది మనం చూడాలి. అంటే మనం పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ అనుభవంలో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క క్రియలు మనలో ఉన్నప్పుడు మనకు ఒక ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం పరిశుద్ధాత్మ అగ్ని వలన కలిగిన ప్రాకారం అనేది మనం గమనించాలి. ఈ అగ్ని మన చుట్టూ ఉన్నంత వరకు ఏ దుష్టుడు మన ఎద్దుకు రాలేడు. ఏ దుష్టుడు మన మీద తన యొక్క క్రియల్ని ప్రయోగం చేయలేడు. ఏ దుష్టుడు తన ఆలోచనానుసారంగా మనల్ని పాడు చేయడానికి ముందుకు రాలేడు. ఎందుకంటే ఒక అగ్ని మనకు ప్రాకారంగా ఉన్నప్పుడు. ఒక రోజున కర్మేల పర్వతం మీద దైవజనుడు ఉన్నప్పుడు సిరియా సైన్యం ఆ దైవజనుడిని పట్టుకోవడానికి మిడతల దండు వల్ల వచ్చారండి. ఆ సమయంలో మన వాక్యాలు మనం చదివినప్పుడు ఆ దైవ సేవకుల దగ్గర ఉన్న పనివాడు కంగారు పడిపోయాడు. ఏం జరుగుతుందో అన్నట్లుగా విభ్రాంతి పాలయ్యాడు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడు? ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, కలవరపడుతూ ఉన్నటువంటి వీని కళ్ళు తెరువు అని దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందండి, దేవుడు వారి కన్నులు తెరిచాడు. అప్పుడు చూస్తే వారి చుట్టూ అగ్ని రథములు, అంటే ఒక కాపుదలిచ్చే ఒక అగ్ని వాళ్ళ చుట్టూ ఉంది. ఎంతమంది సైన్యముగా దిగివచ్చి, ఎంతమంది మిడతల దండు వలె తరలి వచ్చి వాళ్ళని బంధించాలని, వాళ్ళని పట్టుకొని తీసుకుని వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చుట్టూ ఉన్న కాపుదల మానవులు వేసిన కాపుదల కాదు, లేకపోతే భూ సంబంధమైన కాపుదల కాదు, కానీ అది పరలోకముల నుంచి దిగి వచ్చిన అగ్ని కాపుదల. వారిని కదపలేకపోయింది. మరి దేవుడు వారికి ఇచ్చిన ఆ కాపుదలను బట్టి శత్రు చేతుల్లోంచి విడిపించబడ్డారు. ఏ శత్రువులైతే వారిని బంధించి తీసుకుని వెళ్ళాలని వాళ్ళు కంకణం కట్టొచ్చారో వాళ్ళ ముందే నిలిచినా కూడా వారు ఎలాంటి కీడు చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఏ కీడు దరికి రానివ్వకుండా కాపుదలిచ్చే అగ్ని కంచ, కాపుదల ప్రాకారం వారి చుట్టూ ఉన్నందు చేత ఇదిగో ఈ రోజున మనం కూడా, మనమైనా మన కుటుంబాలైనా మనం కాపాడబడాలి అని అనుకుంటే ప్రియులారా, మనం ఏర్పరచుకునే సదుపాయాలు కాదు, కానీ దేవుని అగ్ని చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. అప్పుడు ఆ అగ్ని మన చుట్టూ నిలిచి మరి కాపాడుతాడు, మనం సజీవులుగా నిలబడగలుగుతామని మనం తెలుసుకోవాలి. గనుక ప్రియులారా, మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు పరిచయం చేస్తాను. అదేంటంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వాక్యం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇక్కడ ఆయన అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపిస్తూ వస్తున్నాడట. అంటే అర్థం ఏంటంటే ఈ అగ్ని దేనికి అనంటే వారిని నడిపించడానికి దోహదపడిన అగ్ని. మనం చేసే కార్యక్రమాలలో మనం ముందుకే కొనసాగాలి, నిర్భయముగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా సాగి వెళ్ళాలి అని అనుకుంటే మనకు ఒక అగ్ని కావాలి. ఆ అగ్ని చేత మనం నడిపించబడినప్పుడు గమ్యం చేరుకోగలుగుతాము, మనము కోరిన రేవుకు మనం వెళ్ళగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆనంద యాత్రలో ప్రభుని స్తుతించుకుంటూ అన్ని విషయాలలో మనం జయించుకుంటూ మనం ముందుకు వెళ్ళగలము అనే విషయాన్ని మనం గమనించాలండి. ఈ ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు మరి వాళ్ళు కోరిన రేవుకు చేరేంత వరకు, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం చేరేంత వరకు కూడా ప్రియులారా చూడండి, తరాలు గతించిపోయాయి. ఒక తరం గతించిపోయింది, ఒక క్రొత్త తరం పుట్టింది. కానీ దేవుడు వారికి ఒక వెలుగును చూపించాడు. ఎలాగా ఈ వెలుగు అనంటే అగ్ని వలన కలిగిన వెలుగు అండి. అగ్ని 2 కార్యాలు చేస్తుంది. 1 వెలిగిస్తుంది, 2 దహిస్తుంది. మరి ఆ ప్రజల మధ్య దేవుడు ఒక అగ్ని స్తంభాన్ని పెట్టినప్పుడు ఆ అగ్ని వలన కలిగిన ఆ వెలుగులో ఎలాంటి అపాయం లేకుండా, ఎలాంటి తొందరలు లేకుండా వాళ్ళకి ప్రభు చూపించే పవిత్రమైన మార్గంలో వాళ్ళు సులువుగా ప్రభు మీద ఆనుకొని ఆధారపడి నడవగలిగారు.
వాళ్ళు తీరం చేరుకోగలిగారు. మన వ్యక్తిగత బ్రతుకులలో కూడా సంవత్సరములు గడుచుచూ ఉండగా, దినములు దొర్లుతూ ఉండగా, మనం సుభిక్షతో సురక్షితముగా కాపాడబడి మనము ఈ ప్రయాణంలో, ఈ ఆత్మీయ యాత్రలో మనం ముందుకి కొనసాగాలి అని అనుకుంటే మనకు ఈ పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవం, ఈ పరిశుద్ధాత్మ అగ్ని యొక్క సహాయ సహకారాలు మనకు కావాలి. అప్పుడే మన పాదములు తొట్టిల్లకుండా, మన యాత్ర ఆగిపోకుండా, మనము దేవుని మీద ఆధారపడిన వారము గనుక ఆయనను చూస్తూ, ఆయన చూపించే పవిత్రమైన మార్గములో మనము ముందుకి కొనసాగగలమనే విషయాన్ని మనం గుర్తించాలి. చివరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. చూడండి, ఇక్కడ ఇర్మియాకి ఒక శోధన కలిగింది. ఆ శోధనలో ఆయన అలసిపోయి విసిగిపోయి, ఇక నేను ఆయన నామం ఎత్తకూడదు, ఆయనను బట్టి ప్రకటింపకూడదు అని ఆయన అనుకున్నాడట. అయితే అలాగ అనుకున్నానా, కానీ నా హృదయంలో ఒక అగ్ని మండుచున్నది. అందుచేత ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు కలిగినా ఆయన నామము ప్రకటింపకుండా నేను ఉండను, ఆయన నామమును మరి ప్రచురము చేయకుండా నేను ఉండలేను అని దేవుని కొరకైన ఒక మండుచున్నటువంటి అనుభవం అండి. ఈరోజున అనేక సందర్భాలలో కొందరిని మనం చూచినప్పుడు చల్లారిపోయిన అనుభవాలు, నిరసెల్లిపోయిన అనుభవాలు, ఇంకా పరిశుద్ధాత్మలో కలిగే ఆ ఉజ్జీవాన్ని కోల్పోయిన స్థితిగతుల్ని మనం చూస్తున్నాం. చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు, కొన్ని పరిశోధనలు మరి ఎదురైనప్పుడు, విశ్వాస జీవితం కాస్త పరీక్షించబడే అనుభవాలు వచ్చినప్పుడు, అలాంటి సందర్భాలలో ఆధ్యాత్మికంగా దిగజారిన పరిస్థితులలో చల్లారిన అనుభవాలను మనం చూస్తున్నామండి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణులమై మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, మనల్ని ఎలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడంటే, దేవుని కొరకై మండేటువంటి ప్రజలుగా, దేవుని కార్యముల కొరకై ఒక అగ్నిని మనం కలిగి ఆ కార్యములను నెరవేర్చాలి అన్న ఒక వైరాగ్యము కలిగిన వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. దేవుని కొరకై ఎదగాలి, దేవుని యొక్క క్రియల్ని ప్రకటించాలి, ఆయన ఉన్నతమైన కార్యములను ప్రచురణ చేయాలి, మనం ఒక ఘనమైన సాక్షులమై మనం ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ అగ్ని మనలో మండాలి, పరిశుద్ధాత్మ అగ్ని మనలో నిలవాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఈ అగ్ని మనల్ని ఎలా తీర్చిదిద్దుతుందంటే, మనము ఆయన కొరకై ప్రజ్వలెల్లి వ్యక్తులుగా, ప్రకాశించే వ్యక్తులుగా, ఆయన కార్యముల కొరకై మండే అనుభవం కలిగిన వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ప్రియులారా, ఈ రోజున మనం ప్రభు కొరకై మండే దీపాలుగా, మండే అనుభవాలలో మనం ఉన్నామా, లేక చల్లారిపోయిన అనుభవాలలో, దిగజారిపోయిన అనుభవాలలో, ఒకప్పుడున్న వైరాగ్యం, ఒకప్పుడున్నటువంటి ఆ ఆత్మ తీవ్రత ఈ రోజున కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే, ఈ సంవత్సరాంతంలో మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం గుర్తుపట్టాలి, మనల్ని మనం దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకొని మరలా ఆ అగ్ని చేత నింపబడిన వారమై, పరిశుద్ధాత్మ పూర్ణులమై దేవుని కొరకై ప్రకాశించినట్లుగా, దేవుని కొరకై మండేటువంటి ఆ అనుభవాల్లోనికి మనం రావాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ రీతిగా ప్రభు మనల్ని కృప చూపించేటట్లుగా మరొక్కసారి ఆయన సన్నిధిలో, ప్రభువా నన్ను మీ ఆత్మ చేత నింపండి, మీ అగ్నితో మమ్మల్ని కాల్చండి, మీ అగ్ని చేత మమ్మల్ని దహించండి, మీ అగ్నిని మా హృదయంలో ఉంచమని ఈరోజు మనం కోరుకుంటే, 3 విషయాలు నేను మీతో చెప్పాను. పరిశుద్ధ ఆత్మ అగ్ని దేనికి సూచన అనంటే, అది మన చుట్టూ ప్రాకారంగా ఉంటుంది. 2, ఆ అగ్ని మనము నడిచి సాగిపోవడానికి వెలుగునిచ్చే అగ్నిగా ఉంటుంది. 3వది, ఆత్మ తీవ్రత కలిగిన వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దే అగ్నిగా ఉంటుంది. ఆ అగ్నిని మనం పొందుకోవాలి. అపోస్తలుల దినాలలో వారు బలహీనులైనప్పటికీ ఆ అగ్నితో వాళ్ళు నింపబడ్డారు, ఆ అగ్నితో కాల్చబడ్డారు, ఆ అగ్ని వారి హృదయాలలో మండింది. అందుకే యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలలో వాళ్ళు ప్రభు కొరకై సాక్షులుగా నిలిచారు. ప్రభు కొరకై గొప్ప కార్యాలు చేయగలిగిన సాధనాలుగా వాళ్ళు ముద్రింపబడ్డారు. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను మేము గుర్తించాం. ఆనాడు మా పితరులు అపోస్తలుల మీద మీ అగ్నిని కుమ్మరించారు. వాక్శక్తి అనుగ్రహించు కొలది వారు అన్ని భాషలతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే, ఆ అగ్ని మేము కలిగి ఉన్నప్పుడు ఆ అగ్ని మాకు ప్రాకారంగా ఉంటుందని, ఆ అగ్ని మేము నడవడానికి వెలిగిచ్చే అగ్నిగా ఉంటుందని, ఆ అగ్ని మాలో మండి మమ్మల్ని తీవ్రత కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతుందని లేఖనాల్లో మేము తెలుసుకోగలిగాం. గనుక ఈ ఆత్మశక్తిని మేము కలిగిన వారమై ముందుకు సాగడానికి మీరు సహాయం చేసి కొలతలేని అభిషేకము చేత మీరు మమ్మల్ని అభిషేకించండి నాయన. మమ్మల్ని నిలువెల్లా కాల్చండి, పరిశుద్ధపరచండి. మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.